ఊదు కాక ఊదు సార్ ఊదుతా సార్. మాలాంటి వాళ్ళనే పట్టుకుంటారు, మీరు పెద్దోళ్ళని అందరిని నిడిచిపెడతారు, జైలుకు పంపుతారు, మీరు అంతే కదా, చేసేదేమున్నది. ఇది ఈ కన్వర్సేషన్ ఎక్కడో కాదు, కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. దీనిలో తనిఖీల్లో భాగంగా పలు ప్రాంతాల్లో మందుబాబులు హల్చల్ చేశారు. ప్రధానంగా కరీంనగర్లోని తెలంగాణ చౌరస్తాలో తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులతో వాగ్వాదానికి దిగాడు మందుబాబు. దాంతో సతాయించిన తర్వాత అదే ఊదు ఊదు అని చెప్పిన తర్వాత సరే ఊదుతాను అంటూ ఆయన చెప్పినటువంటి డైలాగులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మొత్తం మీద చాలామంది మందుబాబుల పైన కేసు నమోదు చేయడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్, మందు దాగి మద్యం సేవించిన తర్వాత మీరు వాహనాలు నడపకండి అంటూ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్స్ అయితే మీ మధ్యలో కండక్ట్ చేయడం జరిగింది. ఒక పెట్ ప్రాజెక్ట్ లాగా తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన ఇది ఎంతో ప్రమాదకరంగా మారింది. మీ కుటుంబానికి మీరు పెద్ద దిక్కు కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మద్యం సేవించి వాహనాలు నడపద్దు అంటూ పోలీసులు అవేర్నెస్ కార్యక్రమాలు సైతం పెట్టడం జరిగింది, నిర్వహించారు. చాలా సందర్భాల్లో మందుబాబులకి జైలు శిక్ష విధించడం జరిగింది, సోషల్ సర్వీస్ చేయించారు. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో చాలామంది దొరుకుతూనే ఉన్నారు. కొంతమంది విచిత్రమైనటువంటి ప్రవర్తన అనేది ఇలా ఉంటుంది. ఫైన్ కడితే తేలిపోతా ఎత్తలేరు కదా, పని చేసుకుని బతుకోవాలి. ఏదని చేస్తారు పెద్ద పెద్దోళ్ళకైతే మంచిగా మంచిగా ఆధారాలు దొరకాడతారు సార్. పెద్ద పెద్దోడు ఎవడెవడు ఏదేదో తప్పు చేస్తే ఇవన్నీ దొరకమంటారు మీరు. ఎందుకంటే అప్పుడు మీ డిపార్ట్మెంట్ కాదు, అప్పుడు మీ డిపార్ట్మెంట్ కాదు అది. అప్పుడు చేయరు సార్. ఏం చేస్తా సార్, ఏం చేస్తా అధికారం ఏదని చేస్తారు సార్. కాదు సార్, ఏదని చేస్తారు. నేను సత్తా అని ఏదో కథ పడతా, రావడానికి ఏదో చేస్తా. ఆయన నాశనం దొరకడతారు, చేస్తే నా కొడుకులు ఎవరిని దొరకటరు. నేను అందుకే నేనేమంటున్నా సార్, ఆగలే మీరు తాగినా. నేను అప్పుడు చెప్పిన తాగినా అని చెప్పిన, తాగలేదంటే సార్ ఏమి కేసు ఏం కాదు. అందులేం సార్, మరి ఎందుకే